యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు వీడియో కలియుగము జ్ఞాన ప్రాప్తికి కల్పవృక్షం అంశం ఇది. ఈరోజు కల్పవృక్షం అన్నాము కాబట్టి కోరిందంతా ఇచ్చేది కల్పవృక్షము. ఇప్పుడు మనకు అందులో అంతర్భాగంగానే వైదిక కాలగణన అంటే కాలజ్ఞానం, వేద ప్రతిపాదితమైనటువంటి కాలజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలంటే కలియుగము అని అందరూ అంటున్నాము, కానీ ఈ యుగాలేమిటి, కలియుగం ఏమిటి అనేటువంటి విషయము మనము బాగా ఆలోచిస్తే జ్ఞానం అనేటువంటి కలియుగం అంటే ఏంటి తెలుసుకోవాలంటే మొత్తం వైదిక కాల గణననే మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద ఈ వైదిక కాల గణన తెలుసుకోవాలంటే వారానికి 7 రోజులు ఎట్లయితే మనకు తెలిసిన పరిస్థితుల్లో వారం అంటే అది సోమ మంగళ బుధ బేస్తా శుక్ర అని ఏ రకంగా అయితే మనము శనివారం అని చెప్పేసి 7 రోజులు ఒక్కొక్క సూర్యోదయానికి ఒక్కొక్క పేరు పెట్టి 7 రోజులు 7 వారాలుగా మనం పేర్లు పెట్టుకున్నాము. దీని వెనుక కూడా వేరే గ్రహాలకు సమయం అది పక్కకు పెట్టండి. వారానికి 7 రోజులు ఎట్లా ఉన్నాయో మహాయుగము అనేది ఒక వారం లాంటిది అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఆ మహాయుగం అనడానికి మహాయుగం అనేదానికి 4 యుగాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి కృతాయుగము, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపరయుగము, 4వది కలియుగం. ఈ 4 యుగాలు మళ్ళీ మొదటకు వస్తున్నట్టు. కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర, కలియుగం. ఈ 4 గడిచిన తర్వాత మళ్ళీ మొదటకు వచ్చేస్తుంది. ఎట్లా ఆదివారం పోయిన తర్వాత ప్రతి సోమవారం ఎట్లా తిరిగి మళ్ళీ వస్తుందో అట్లా కృత తర్వాత త్రేత తర్వాత ద్వాపర తర్వాత కలి మళ్ళీ కృతాయుగం ఇట్లా వస్తుంది అన్నట్టు. అయితే వీటి వివరాలు తెలుసుకుందాం మనము. వయస్సు ఎంత ఒక్కొక్క యుగాంది 4 యుగాల లోపల. మొట్టమొదటి కృతాయుగం యొక్క వయస్సు 17,28,000 సంవత్సరాలు. 17,28,000 సంవత్సరాలు అయితే కృతాయుగం యొక్క కాలము ముగిసిపోతుంది అన్నట్టు. తర్వాత వచ్చేది త్రేతాయుగం. త్రేతాయుగం యొక్క కాలం ఎంత ఉంటుంది మొత్తం మీద అంటే 12,96,000. ఆ తర్వాత వచ్చేది ద్వాపరయుగం. ద్వాపరయుగం యొక్క వయసు 8,64,000. తర్వాత వచ్చేది కలియుగం. ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగం అంటే కలియుగం అన్నట్టు. 4,32,000 సంవత్సరాలు దీని కాలమానం అన్నట్టు. ఇట్లా కృతాయుగము 17,28,000, త్రేతాయుగం 12,96,000, ద్వాపరయుగం 8,64,000, కలియుగం 4,32,000. ఈ రకంగా 4 యుగాల కాలం ఒక్క దగ్గర వేసేస్తే 43,20,000. 4 యుగాల యొక్క కాలం ఒక్క దగ్గర వేస్తే 43,20,000. ఈ 4 యుగాల కాలము ఒక్క దగ్గర వేస్తే 43,20,000 ఏదైతే అవుతుందో దీనికి ఒక మహాయుగము అంటారు అన్నట్టు. మహాయుగం
దీని వయసు ఎంత మహాయుగం అంటే 43 లక్షల. ఈ 4 ఒకదాని కూడా ప్లేస్ చేస్తే వచ్చేటువంటి సంఖ్య అన్నట్టు. అయితే ఇప్పుడు 43,20,000 ఒక మహాయుగం అయిపోయింది. సంవత్సరాలు 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అయితే, ఇలాంటి 1000 మహాయుగాలు ఎంత అవుతుంది అప్పుడు? 432 కోట్ల సంవత్సరాలు. 432 కోట్ల సంవత్సరాలు అయితే ఏమైపోయింది? సృష్టికి ఇది పగలు. ఇంతకాలం సృష్టి ఉంటుంది. రాత్రి లోపల ఎట్లా చీకటో పగటెట్లా వెళ్తుంటుందో సృష్టికి కూడా రాత్రి పగలన్నది. సృష్టికి రాత్రి పగలు ఏంటిదంటే 432 కోట్ల సంవత్సరాలు ఇట్లాగే స్థితి లోపల ఉంటుంది అన్నట్టు. ఇది మొత్తం సృష్టి ఇట్లా ఇప్పుడు మనం ఉన్నట్టే ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఇంతకాలం ఉన్న తర్వాత లయమైపోతుంది అన్నట్టు. లయమైపోతుంటే రాత్రిలో మనం ఎట్లా నిద్రలు ఉండిపోతామో, మన మనసంతా లయం ఎట్లయిపోయి గాఢ నిద్ర లోపల ఉండిపోతామో, అట్లాగే ఈ సృష్టి అంతా శూన్యమైపోతుంది, లయమైపోయి ఏది నామము రూపము లేకుండా, ఎలాంటి నక్షత్రాలు సూర్య చంద్ర వగైరా ఏమీ లేకుండా శూన్యమైపోతుంది. ఆ రకంగా అది రాత్రి సృష్టికి. ఆ రకంగా కూడా దినానికి 12 గంటలు, రాత్రి 12 గంటలు అయితే ఎట్లా మన దినం లోపల ఉన్నాయో, ఇక్కడ 432 కోట్ల సంవత్సరాలు స్థితి లోపల ఉంటుంది సృష్టి. ఆ తర్వాత అదే 432 కోట్ల సంవత్సరాలు లయమై ఉంటుంది అన్నట్టు. లయం అంటే ఇంకా ఏమీ ఉండదు, శూన్యం ఉంటుంది అన్నట్టు. ఇలాంటి లీనము గమనము అంటే ఎంతకాలం లీనం లోపల ఉంటుందో అంతేకాలం గమనం లోపల ఉంటుంది. అంటే ఇట్లా సృష్టి ఉంటుంది, లీనమై ఉంటుంది, రెండిటి పీరియడ్ అంతే అయిపోతుంది అన్నట్టు. ఈ రకంగా గమన లీన క్రమం ఏదైతుందో అనంతంగా కొనసాగుతుంది. ఎప్పటి వరకంటే ఇంకా కాలం అనంతం, పరమాత్ముడు అనంతము, కాలము అనంతం. కాబట్టి ఈ సృష్టి యొక్క చరిత్ర ఇట్లా ఉంది. ఏమైంది? 4 యుగాలైతే ఒక మహాయుగము, అలాంటి 1000 మహాయుగాలు అయిపోతే 432 కోట్ల సంవత్సరాలు ఇంతకాలం ఉంటుంది సృష్టి. ఆ తర్వాత దీనికి పగలంటారు. రాత్రి అంటే ఇంతే కాలం మళ్ళీ లయం లోపల ఉంటుంది, లయస్థితిలో ఉంటుంది. ఇలా గమనము లీనము యొక్క క్రమం ఏదైతే సృష్టి క్రమం ఉందో ఇది అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి క్రమములోనిదే ఈ సృష్టి క్రమం లోపలే ఇప్పుడు మనమున్న కలియుగం. ఎందుకంటే కలియుగము జ్ఞానప్రాప్తికి కల్పవృక్షం అన్నాం. కాబట్టి కలియుగం యొక్క పరిచయం మీకు తెలవాలంటే మొత్తం పరిచయం మీకు తెలిస్తేనే కానీ కలియుగం ఏంటిదో అర్థమైపోతుంది. కాబట్టి దీని వయస్సు 4,32,000 సంవత్సరాలు, 32,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగం యొక్క వయసు అన్నట్టు. ఇప్పుడు ఇందులో గడిచినవి కేవలం ఎంతప్ప కలియుగంలో గడిచినవి అంటే 4,32,000 సంవత్సరాల లోపల కేవలం 5,164 సంవత్సరాలే గడిచినాయి కలియుగం ప్రారంభమైపోయి. అంటే మహాభారత యుద్ధం ఏదైతుందో ఆ కాలము ఈ కాలము సరి సమానము అనుకుందాం. మొత్తం మీద మహాభారత యుద్ధము కలియుగానికి 38 సంవత్సరాల పూర్వం అయిపోయింది అన్నట్టు. అంటే 5,164 సంవత్సరాలకి వెళ్ళి 38 సంవత్సరాలు తీసేస్తే మిగిలింది ఏదైతుందో అది కలియుగం యొక్క
వయస్సు 38 సంవత్సరాలు మైనస్ చేసేస్తే అంటే 5100 చిల్లర సంవత్సరాలు వస్తున్నట్టు. 38 మైనస్ చేయాలి ఇందులో నుంచి. అయితే ఇంకా వేదగణిత లెక్క ప్రకారం ఇంకా కొంచెం ముంగడికి పోతే ఈ 1000 మహాయుగాలు అన్నాము కదా, ఆ 1000 మహాయుగాల పగలు లోపల ఇప్పుడు 4,432 కోట్ల సంవత్సరాల లోపల ఇంకా ప్రళయానికి ఎంతకాలం మిగిలింది వేదగణితం ప్రకారం అంటే మిగిలిన కాలము 200 ఇప్పుడు మిగిలిన కాలం ఎంతుంది మనకంటే గడిచిన కాలం ఇప్పటి వరకు అంటే పగటి కాలం బ్రహ్మదేవుని పగలు అంటారు దానికి. ఆ పగటి కాలం ఏదైతుందో అది 197,29,49,000 ఎంత గడిచిపోయింది? 197,29,49,125 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటి వరకు. దేంట్లో 432 కోట్ల సంవత్సరాల లోపల 129,49,125 సంవత్సరాలు గడిచిపోయినాయి అన్నట్టు మొత్తం మీద. మనము ప్రతి వేదము సంకల్పము అభిషేకాలు చేస్తున్నప్పుడు సంకల్పం లోపల ఇది చెప్తూ ఉంటాం మొత్తం మీద. అయితే ప్రళయానికి ఇంకెంతకాలం మిగిలి ఉంది అనే మాటకు వస్తే ఇంకా 234,70,50,875 సంవత్సరాలు ఇంకా మిగిలినాయి అన్నట్టు. ఇన్ని సంవత్సరాలు గడిస్తే కానీ ప్రళయము రావడానికి వీల్లేదని వేదగణితం చెప్తా ఉంది. అయితే ఇంతటి విస్తారమైనటువంటి జ్ఞానం ఇది ఒక చిన్న విషయం ఇంతవరకు నేను చెప్పింది. ఇలాంటి చాలా చాలా విషయాలు వేదం లోపల మనకు దొరుకుతాయి అన్నట్టు మొత్తం. ఇటువంటి కాలజ్ఞానము తెలియనటువంటి మతవాదులు ఉన్నారే, వాళ్ళు ఏమో అంటూ ఉంటారు, ఖయామత్ అంటారు. ఎప్పుడు వస్తుందంటే ఓసారి ఇట్లా అంటారు, ఓసారి అట్లా అంటారు. ఎప్పుడు వస్తుందో ఏమీ తెలియదు. తీర్పు దినమని కొందరు అంటారు. ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పక్కా సమాధానం మన దగ్గర ఖండితంగా మనం చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి కాలజ్ఞానం మనకున్నది. ఎవరైనా కానీ ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అంటే ఒకటే మాట చెప్పాలి, 234,70,50,870 సంవత్సరాలు కావాలని ఆయన ఇంకా ప్రళయం రానికి అని చెప్పాలన్నట్టు మొత్తం. అయితే ఇది కాలజ్ఞానం అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటిదంటే మీకు కలియుగం అనేది ఒక్కటి ఏంటిది అని ఈ రోజు లోపల చాలా అసలు ఎవరికి ఈ లేటెస్ట్ ఎడ్యుకేషన్ అవుతుందో మొత్తం మీద ఎవరికి అడిగినా ఎవరు చెప్పరు ఇది. ఎందుకంటే మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వనే లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, మనకు ఏమీ చెప్పలేరు. అయితే తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. విధర్మీయులు పెద్ద చెప్తా ఉంటారు ఏమేమో విషయాలు, అవి నిజమైనటువంటి శాస్త్రబద్ధత వాటికి ఉండకుండా కానీ వాళ్ళు చెప్పి కాలర్లు ఎగిరేస్తున్నప్పుడు మన వాళ్ళు చూస్తూ కూర్చుంటారు అన్నట్టు. మనది ఇంత లోతైన జ్ఞానం ఉన్నది అన్నట్టు. అయితే కలియుగము అంటే కొంచెం ఎట్లుంటుందంటే అజ్ఞాన అంధకారమే ప్రధానంగా ఉంటుంది కలియుగము అనేది ఒక మాట. అది ఎట్లుంటుందంటే ఇప్పుడు కాలాలు 3 ఉన్నాయి తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ కొరకు. ఈ 3 కాలాల లోపల వర్షాకాలము ఒక రకంగా ఉంటుంది, తర్వాత తీవ్రమైన ఎండలతోని ఎండాకాలం ఉంటుంది, ఎముకలు కొరికే చలి మాదిరిగా చలికాలం ఉంటుంది. ఈ కాలాలు 3 ఎట్లయితున్నాయో
ఈ 4 యుగాల లోపల కూడా ఒక ప్రత్యేకత ఉన్నది అన్నట్టు. త్రేతాయుగం, కృతాయుగం ఏదైతే మొదటి యుగం ఉందో ఆ కృతాయుగం లోపల మొత్తం చాలా సత్యానికి కట్టుబడి, ధర్మానికి కట్టుబడి మంచి దీంట్లోపల వాళ్ళు ఉంటారు. ప్రజలు అక్కడ ఎలాంటి బాధరబందీలు ఉండయి, న్యాయము ధర్మము బాగా 100% మిగిలి ఉంటుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు. కృతాయుగం లోపల 100% ధర్మమే ఉంటుంది. వైదిక ధర్మం ఏదైతే సుస్పష్టంగా అంతా 100% ఉంటుంది. దాని 17,28,000 సంవత్సరాలు అట్లా ఉంటుంది. ఆ 100% లోపల నుండి 25% మైనస్ అయిపోయి త్రేతాయుగం లోపల 12,96,000 సంవత్సరాలు 75% ధర్మం ఉండడానికి అవకాశం ఉన్నది. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చే వరకే 8,64,000 సంవత్సరాల లోపల ఎంత 50% ఉండడానికి అవకాశం ఉంది ధర్మం. ఆ తర్వాత కలియుగం లోపల 4,32,000 సంవత్సరాల లోపల ధర్మం అనేటువంటిది 25% చారణ భాగమే ఉంటుంది అని చెప్పేసి మనకు మన పెద్దలు, మన ఋషిమునులు చెప్పినారు. అంటే 75% అంతా అమానుషత్వము, అధర్మము, జ్ఞానము యొక్క పరిస్థితి ఎరగకుండా ఉండడము, దేవుడు అంటే ఏంటిదో తెలియకపోవడము, దేవుని పేరిట ఏముంటుందంటే చేసేటువంటి దేవుని పేరుతో దయ్యాల ఆటలు కొనసాగుతూ ఉంటాయి. అంటే 75% జ్ఞానశూన్య స్థితి లోపల ఉంటుంది, 25% లోపలనే ఇది కొనసాగుతూ ఉంటుంది. ధర్మం కూడా 25% అంటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు ఏమి నామమాత్రపు రాజ్యాలు ఉన్నాయి, ఏలేటువంటి వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఎవరు వెళ్తున్నారో తెలియదు, న్యాయస్థానాల లోపల న్యాయము దొరకదు. ఎక్కడ ఇంకా న్యాయం లేనప్పుడు ధర్మం ఎక్కడ ఉంటుంది? దగ్గర 5-6 కోట్ల కేసులు మొత్తం అన్ని కోట్ల న్యాయస్థానాల్లో కలిసి పెండింగ్ ఉండడము, సామాన్యునికి న్యాయం దొరకడము చాలా ఏంటిది ఆకాశంలో చుక్కలు పట్టుకున్నంత ఘోరమైపోయింది. న్యాయం దొరకడము వ్యవస్థనే చాలా విచిత్రంగా తయారైపోయింది. ఎక్కడ న్యాయమో ఎక్కడ ధర్మమో తెలియని పరిస్థితి. ఎవడి ఎంత దోచుకోవాలంటే దోచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రోజులు ఇవి కనిపిస్తూనే ఉన్నది. మనకు కలియుగం యొక్క పరిస్థితి ఎట్లుందనేటువంటిది ఇది నిజమైంది. దేవుని గురించి ఎవరికి తోచింది వారే మాట్లాడుతుంటారు కలియుగం లోపల. వేరే యుగాల లోపల అట్లా ఎవరికి తోచింది వాడు మాట్లాడితే బతికి బట్ట కట్టేవాడు కాదన్నాడు మొత్తం మీద. కానీ కలియుగంలో మాత్రం కొత్త కొత్త మతాలు పుట్టుకొని రావడము, నిజమైనటువంటి ధర్మాన్ని కాళ్ళ కింద పెట్టి తొక్కేసుకోవడము, ఇష్టం వచ్చినట్లు వాళ్ళకు తోచిందే రాక్షస రాజ్యం అంటారు మొత్తం మీద. దేవుడంటే మేము ఏమి గ్రహించి మీకు చెప్తా ఉన్నామో అదే దేవుడు, ఇంకా దానికి మించి దేవుడు అనేటువంటి వాడు లేడు. మాకు ఇట్లా తోచింది కాబట్టి మీరు ఇట్లాగే దీన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే మీకు తీవ్రమైన శిక్ష మరణాంతరం దొరుకుతుంది, తీర్పు దినాలు ఉంటాయి. ఆ తీర్పు దినాల లోపల మాకెవరు నమ్మరో వాళ్ళందరికీ నరకమే దొరుకుతున్నాయి. ఇవన్నీ కలియుగం యొక్క ఆటలు ఇట్లాగే ఉంటాయన్నాడు. బూటక పాటలు అన్నాడు మొత్తం మీద. ఎవరిని దోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉండడము. ఎవ్వరు కూడా పూర్తి జ్ఞానంతో మాట్లాడరు. ఇదే చీకటి అజ్ఞానం. చెప్తాం కదా 75% సత్యం అనేది నశించి 25% మిగిలి ఉంటుంది. ఆ పరిణామాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎక్కడ పోయినా న్యాయం లేదు మనకు. ఇది కలియుగ ప్రభావం. న్యాయ వ్యవస్థ లోపల కూడా న్యాయం లేదు, శాసన వ్యవస్థ లోపల కూడా శాసన వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడము, దౌర్జన్యంతో ఎవరి దౌర్జన్యం డబ్బులు కూడా ఖర్చు పెడితే వాళ్ళు గెలవడము, టికెట్లు ఎవరికి ఇస్తారో తెలియదు. ఈ రకంగా మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అస్సలే పుట్టగతులు ఉండయి. ఈ రకంగా అన్ని న్యాయ వ్యవస్థ లోపల చీకటే ఉంది, శాసన విభాగాల లోపల చీకటే ఉంది.
తర్వాత కార్యనిర్వాహక విభాగాల లోపల కూడా అంతా చీకటే ఉంది. ఎక్కడ పడితే అక్కడ అవినీతి, లూటీ, అవినీతి, ఆశ్రిత పక్షపాతము నడుస్తూ ఉంది. ఇప్పుడు బంధుప్రీతి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం. బంధుప్రీతి అంటే ఎవడు వాని బంధువు వానికే పవర్ లోపల ఒక స్థానం ఉండడము, బంధుప్రీతి బాగా విరిగిపోతున్నది. ఆశ్రిత పక్షపాతం అంటే వాడు ఎవడేంటికి ఉండని నా పార్టీకి ఓట్లు వేయించిందంటే వాడు నావాడే, వాని పూర్తి వివరాలు మనకు అవసరం లేదన్నాడు. ఆశ్రిత పక్షపాతం అంటున్నాడు. ఇక నా పార్టీకి సహకారం చేసి అన్ని రకాల నాకు ఓట్లు ఇప్పించినటువంటి వ్యక్తి ఎవడైతున్నాడో వానికి గొప్ప స్థానం, అతడికి గొప్ప స్థానం దొరికిన తర్వాత అతడు ఏమైనా అవినీతి చేస్తే కూడా ఏమనగలుగుతారు, ఏమనలేము. ఆశ్రిత పక్షపాతం అంటారు దీనికి. బంధుప్రీతి, అవినీతి. ఇక అవినీతి అయితే ఎంత పెరగాలంత విరిగిపోయింది. లంచాలు ఇచ్చేంత వరకు ఏ పనులు కావు. అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం లోపల ప్రజలే. మనము డబ్బుకు ఆశపడి ఓట్లను నోట్ల కొరకు అమ్ముకుంటున్నప్పుడు కొన్నటువంటి వాడు అవినీతికి పడ్డంత వరకు వీలుండదు. కాబట్టి ప్రజాస్వామ్యం లోపల వ్యవస్థ చెడిపోయిందంటే ఎవరో కాదు, దానికి ప్రజాస్వామ్యం లోపల పౌరుడు, ఓటు అనేటువంటి బ్రహ్మాస్త్రం చేతుల పట్టుకున్నటువంటి పౌరుడు దాన్ని దుర్వినియోగం చేస్తే ఏమైపోద్దంటే అన్యాయమే సమాజం లోపల తాండవిస్తుంది. ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది. 4 స్తంభాల మీద ప్రజాస్వామ్యం ఉన్నది మనది. ఒకటి న్యాయ విభాగము, రెండవది శాసన విభాగం, మూడవది కార్యనిర్వాహక విభాగము, ఎగ్జిక్యూటివ్స్ మొత్తం మీద, నాలుగవది పత్రికలు. అంటే మీడియా మొత్తం వచ్చేసింది అనుకోండి. ఎలక్ట్రానిక్స్ మీడియా కానీ, పత్రికలు కానీ, ఇప్పుడు సోషల్ మీడియా, ఇవన్నీ కూడా అప్పుడు పత్రికలే ఉండే కాబట్టి పత్రికలు. ఈ 4 స్తంభాల పైన ఉంటుంది ప్రజాస్వామ్యము. అయితే ఎన్ని స్తంభాల మీద ఉన్నప్పటికైనా కానీ ప్రజలే దానికి సర్వాధికారులు. ప్రజల మనోగతమే ప్రభుత్వాల లోపల ప్రతిబింబిస్తాయనేది మనం మరవకూడదు. ప్రజల మనస్తత్వాలు ఎట్లుంటే ప్రజాప్రతినిధులు అట్లా వస్తారో, ప్రజాప్రతినిధులు ఎట్లొస్తే ప్రభుత్వాలు అట్లాగే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నాయో ప్రభుత్వాలు అంటే మన మనస్థితులు ఎట్లున్నాయో ప్రభుత్వాలు అట్లనే ఉన్నాయి. చాలా జాగ్రత్త పడాలి. ప్రజాస్వామ్యం లోపల మార్పు అనేది ప్రజల లోపల వస్తేనే కానీ ప్రభుత్వాల లోపల మార్పు వస్తుంది, లేకపోతే రాదు. ఇది ఇట్లా ఉన్నది. మనం ఇప్పుడు ఉన్నాం, దాంట్లోపలనే ఉన్నాము. ఈ పరిస్థితులు ఇట్లా ఉంటాయన్నట్టు మొత్తం మీద. అయితే ఇది ఒక సత్యం అయితే ఉన్నది. ఇట్లా కలియుగం ఇట్లాగే నడుస్తుంది ఉంది. నిరాశ పడడానికి అవకాశం లేదు. ఎందుకు నిరాశ పడడానికి అవకాశం లేదు? ఎంత 25% ధర్మంతో నడిచి అంత అతలాకుతలం అవుతున్నది ఎంత సత్యమో కానివ్వండి. అయితే ఒక సత్యం అయితే ఇప్పుడు కలియుగంలో ఉన్న మనకు జ్ఞాన ప్రాప్తికి, ఎందుకంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, వ్యవస్థ సరికావాలంటే పౌరుల లోపల జ్ఞానం కావాలి. అజ్ఞాన కారణంగా ఈ విపత్కర పరిస్థితులు వస్తున్నాయి. పౌరుల లోపల ఎప్పుడైతే జ్ఞానం ప్రవర్ధమానం అయిపోతుందో అప్పుడు వ్యవస్థ బాగైపోతుంది అన్నట్టు. ఇంతటి అవలక్షణాలతో కూడుకున్నటువంటి యుగ ధర్మం ఉన్నప్పటికైనా కానీ ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ యుగం లోపల ఏముందంటే జ్ఞాన ప్రాప్తికి అపూర్వమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నువ్వు జ్ఞానం సంపాదించాలనే సంకల్పంతో ఉంటే చాలు, అపూర్వమైనటువంటి అవకాశాలు. గతం లోపల ఋషుల చరిత్ర తీసుకోండి, అవతార పురుషుల చరిత్ర తీసుకోండి, యుగ పురుషుల యొక్క చరిత్రను తీసుకోండి. కొన్ని వేల సంవత్సరాలు బ్యాక్ లోపలికి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి మీరు అప్పటి జీవితం యొక్క పరిస్థితులను మీరు చూస్తూ ఉంటే అప్పుడు వాళ్లకు జ్ఞాన సముపార్జన కొరకు ఇంతటి అవకాశాలు లేవప్పుడు.
రాజభవనాలు వదిలిపెట్టి రాకుమారులు అడవుల్లోపల ఉండే ఋషుల దగ్గర పోయి విద్యను అభ్యసించేటువంటి వాడు అన్నట్టు. ఈరోజు అట్లా లేదు. చెప్తా ముందు మీకు అద్భుతమైన అపూర్వమైన అవకాశాలు గతంలో దేవతలకు సహితం దొరకలేదు. రామునికి దొరకలే, కృష్ణునికి దొరకలే, గణపతికి దొరకలే, అయ్యప్ప స్వామికి దొరకలే. వీళ్ళందరికీ దొరకనటువంటి అపూర్వమైన అవకాశాలు వాళ్ళు కష్టపడి ఎంతో భగవద్ అనుగ్రహానికి పాత్రులు అయిపోయి దేవతలుగా నిలిచిపోయినరు. చాలా కష్టపడరు వాళ్ళంతా. ఎవరికి దొరకని అవకాశాలు మహర్షులకు సైతం దొరకని ఇలాంటి అవకాశాలు ఎవరు కూడా గతం లోపల నోచుకోలేదు. ఈ అవకాశాలు అయితే ఇప్పుడు జ్ఞాన ప్రాప్తికి ఉన్నాయో. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిదంటే సనాతన భారతీయ సంస్కృతి జ్ఞానం అనేటువంటి ఇరుసు మీదనే ఉన్నదన్నట్టు. గీత లోపల ఒక శ్లోకం వస్తుంది, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అంటే ప్రపంచం లోపల నాడు నేడు కాలంతో సంబంధం లేకుండా శక్తివంతమైంది ఏదైనా ఉన్నది మానవునికి అంటే అది జ్ఞానమే. జ్ఞానము లేని కారణంగానే సమాజం అస్తవ్యస్తం అయిపోతుందనే విషయం మనం మరవకూడదు. అటువంటి జ్ఞాన సముపార్జన కొరకు అధర్మం నిండి ఉన్నది సమాజం లోపల ఒక సత్యమైతే కలియుగ ధర్మం అట్లా ఉంది. కానీ జ్ఞాన సముపార్జన కొరకు ఏ యుగంలో ఎవరికి లేనటువంటి అవకాశాలు ఇప్పుడున్నాయి. ఇది మన సౌభాగ్యం అన్నట్టు. అంటే భగవంతుడు ఒకటి లోపం వస్తే ఇంకోటి గుణం వస్తాడు అన్నాడు. ఒకటి దోషం అంటే ఇంకోటి గుణం ఉంటుంది. సృష్టి నియమం అన్నట్టు అది మొత్తం మీద. ఇప్పుడు మనం ఏమన్నాము, జ్ఞాన ప్రాప్తికి కల్పవృక్షం అన్నాం. ఏ యుగం లోపల ఎవరికి లేనటువంటి జ్ఞానానికి నోచుకునేటువంటి పరిస్థితి ఇప్పుడున్నది. వాడుకోవడమా వాడుకోకపోవడమా అది వేరే విషయం అన్నట్టు. గతం లోపల ఒక మనము 50 సంవత్సరాలకు పూర్వము వెనక్కి వెళ్ళిపోతే ఏముండింది అక్కడ మొత్తం మీద? మన పరిస్థితి ఏమీ తెలియదు. ఏదైనా తెలుసుకోవాలంటే 50 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల నాడు అనుకోండి, టీవీలు ఉండేటువంటి, ఉన్న శ్రీమంతుల ఇళ్ళనే ఉండేటువంటి, దానికి ఏదో డీడీ కనెక్షన్ అనేది ఒకటి ఉండేది, దాని మీద సెన్సార్ ఉండేది. రకరకాల ఏ విషయం కూడా సత్యం మనకు తెలియడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి 50 సంవత్సరాల క్రితం. పాతకాలపు రేడియోలు ఉండేవి. రేడియోలో చాలా సెన్సార్ ఉండేటువంటిది. పరిమితమైన వార్తలే, ఏమి రావాలంటే అవి రావాలి, ఏమి వద్దంటే అవి రాకుండా ఉండాలి. ప్రభుత్వం ఆధీనం లోపల ఉండే ఇవన్నీ మొత్తం టీవీలు కానీ రేడియోలు కానీ ఇవన్నీ సెన్సార్ ఉంటుండే. దానికి ప్రభుత్వాలు ఏవి ఉంటే ఆ ప్రభుత్వాల మనోగతానికి తగినట్టే ప్రచార సాధనాలు నడుచుకునేటువంటి అన్నట్టు. వార్తాపత్రికలు ఉండేటువంటి, రోడ్ల సౌకర్యం సరిగా ఉండకపోయేది, పత్రికలు కూడా సకాలానికి చేరుకునేటువంటివి కావు. ఎవరో పోతే పోయే, లేకపోతే లేదు. ఈ పొద్దుట పత్రిక రేపు వచ్చేటువంటిది. రేడియోలు కూడా కొంతమంది దగ్గర ఉండేటువంటి. అప్పుడు ఏమి 50 సంవత్సరాల క్రితం మనం వెళ్ళిపోతే రవాణా సౌకర్యాలు లేవు. ఏమైనా విషయం ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం తెలిసిన వాళ్ళని వెతుకుతూ పోవాల్సి వస్తుండే. మరి లెటర్ కరస్పాండెన్స్, ఉత్తర ప్రత్యుత్తరాల పరిస్థితి కూడా ఏదో పోస్ట్ కార్డు మనం వేయడము, అది ఎన్నో రోజులకు ముట్టడము, దాని తర్వాత వాళ్ళు రిప్లై చేయడము, ఇవన్నీ 50 సంవత్సరాల క్రితం, ఒక 60 సంవత్సరాల క్రితంకు మనం ఇప్పుడు పోల్చుకుంటే ఎంత సౌభాగ్యం పెరిగిపోయిందంటే, ఏమి ఇది నిజమేనా? ఇప్పుడేమైపోయింది మొత్తం మీద? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార విప్లవం వచ్చింది. ఇదే మనకు కల్పవృక్షం అంటే. జ్ఞానప్రాప్తికి కల్పవృక్షం అంటే ఇదే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నీవెక్కడున్నా స్మార్ట్ ఫోన్ నీ దగ్గర ఉంటే చాలు, ఆ స్మార్ట్ ఫోన్కు నెట్ కనెక్షన్ ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్ నెట్ కనెక్షన్ ఉండి నీకు బుద్ధి ఉంటే చాలు. బుద్ధి కూడా కావాలన్నాడు.
బుద్ధి లేకపోతే నీకు ఆ స్మార్ట్ ఫోన్ నెట్ కనెక్షన్ పెడదారి పట్టింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుపోయి నీకు పాతాళ గంగ లోపల వేసేస్తుంది అన్నట్టు. జ్ఞానం ఉండాలి. నీవు ఏ జ్ఞానం సంపాదించాలనుకుంటున్నావు? నీవు ఐఏఎస్కు పోవాలనుకుంటున్నావా? ఐఐటికి పోవాలనుకుంటున్నావా? నీవు ఇంకేమైనా చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నావా? నీవు ఏమి కావాలనుకుంటున్నప్పటికైనా కానీ, జడ్జి కావాలనుకుంటున్నావు, ఏమైనా కావచ్చు, నువ్వు మొత్తం మీద నీకు కూర్చున్న దగ్గరనే ఈ సమాచార విప్లవం ద్వారా ఎన్ని అందుతున్నాయంటే చాలా దేన్నైనా తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు గూగుల్ సెర్చ్ మన అందరికీ తెలిసింది. ఏం తెలియకపోతే గూగుల్ని అడిగితే అది ఎక్కడ అంతా సైన్స్ అంటే మరేదో కాదు, కానీ కలియుగం లోపల ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయన్నట్టు. ఇది నమ్మశక్యంగా అయినటువంటి పరిస్థితి. అంతటి విజ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళు ఇదంతా మానవ మేధాస్సు లోపల నుంచి వెలువడ్డ విజ్ఞానమే. కానీ అంతు దొరకనటువంటి వింతైనటువంటి పరిస్థితులు విజ్ఞాన యుగం లోపల ఇప్పుడు మనం ఉన్నాం. అంటే ప్రత్యేకించి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అమెరికా లాంటి దేశాలను కూడా మన వాళ్ళు పోయి ప్రభావితం చేస్తూ ఉన్నారు, లేదని కాదు. ప్రత్యేకించి హిందువులు దీన్ని కేవలము బ్రతికే విద్య కొరకే, బ్రతికే పరిస్థితి కొరకే విద్యను సముపార్జిస్తున్నాం అన్నట్టు. ఇవన్నింటినీ వాడుకుంటున్నాం, లేదని కాదు. కేవలము కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత ఏదైతుందో ప్రత్యేకించి హిందువులకు చెప్తున్నాను అన్నట్టు. ఇంతటి సమాచార విప్లవాన్ని కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం అని ఎందుకు అంటున్నామంటే, పురాణాల లోపల వస్తుంది, స్వర్గం లోపల కల్పవృక్షం ఉంటుంది. స్వర్గవాసులైనటువంటి వాళ్ళు ఆ కల్పవృక్షం క్రింద ఉండి ఏది సంకల్పిస్తే అది సాకారం అయ్యేటువంటిది కల్పవృక్షం అంటారు. దానికి మొత్తం మీద నీ సంకల్పం ఏది ఉంటే అది సాకారం, ప్రత్యక్షం అయ్యేపోతుంది అన్నట్టు. అందుకే నేను ఈ యొక్క సమాచార విప్లవాన్ని కల్పవృక్షంతో పోలుస్తున్నా. ఎందుకంటే ఏది నువ్వు కావాలనుకుంటే, ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు కావాలనుకుంటే, ఏ జ్ఞానం నువ్వు పొందాలనుకుంటే ఆ జ్ఞానం ముందొచ్చి ప్రత్యక్షమైపోతున్నది. ఒక టైం లోపల భాషకు సంబంధించిన ఇంగ్లీష్ పదాల లోపల ఏదైనా అర్థం కావాలంటే డిక్షనరీలు ఫాలో చేయాల్సి వస్తుండే. ఆ డిక్షనరీ లోపల కొన్ని సందర్భాల లోపల కొన్ని విషయాలు దొరకకుండే. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నావు, నీకు సంకల్పం ఉంటే చాలు, తప్పకుండా ఆ భాష, ఏ పదాలు నీకు అర్థం కాకపోయినా ఆ పదాలు నీకు దొరకడము. ఆనాడు ఒక 60-70 సంవత్సరాల నాడు వేదము అంటే, ఒక 100 సంవత్సరాల నాడు వేదం అంటే జనాభా లోపల 1,00,000కు ఒకరికే వేద విజ్ఞానం ఉండేటువంటిది అన్నట్టు. ఎందుకంటే అది అందుబాటుగా అంతే ఉండింది అప్పుడు. ఇప్పుడు అట్లా లేదు. 1,00,000కు ఒకరు తప్ప 99,999 మంది కూడా తెలుసుకోవాలని అనుకుంటే వేదం తెలవడానికి అవకాశం ఉంది. ఎట్లా ఉచ్చరించాలనేటువంటి విషయం ఉచ్చారణతో సహా లభిస్తూ ఉంది, అనువాదాలతో సహా లభిస్తూ ఉన్నాయి, విస్తృతమైనటువంటి వ్యాఖ్యానాలతో సహా. ఎవరి భాష ఏది ఉంటే ఆ భాషకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలతో సహా మనకు వైదిక విషయము, పురాణ, వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఎవరి భాష ఏదై ఉంటే ఆ భాష లోపల అతి సులభంగా మనకు అందుబాటు లోపల ఉన్నది. ఇప్పుడు నేర్చుకోవాలనే ఇచ్చ మనకు కావాలి. సరే, రామాయణము ఉన్నది. ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాల క్రితం ఎక్కడ ఎవరో ఒకరు 60 సంవత్సరాల క్రితం పల్లెటూరు లోపలికి ఎప్పుడో ఎవరన్నా ఒకడు వచ్చేసి రామాయణము, మహాభారతం, భాగవతం అని వినిపిస్తే అపురూపంగా వినేటువంటి వాళ్ళము. ఇప్పుడు ఇంత సౌండ్ సిస్టమ్ కూడా లేదు, వినేటువంటి వాళ్ళం అన్నట్టు. ఈరోజు ఎట్లుంది, రామాయణం లోపల ఏ కాండ కావాలి నీకు, ఏం చూడాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది. మహాభారతం లోపల ఏ పర్వం యొక్క విషయం చూడాలని ఇంట్రెస్ట్ ఉంది నీకు. ఛాందోగ్యోపనిషత్తు ఉన్నది, ఈశావ్యాసోపనిషత్తు ఉన్నది. మనం 60 సంవత్సరాల క్రితం వీటి పేరు తెలిసేటువంటిది కాదు, ఏమీ తెలిసేటువంటిది కాదు. ఈరోజు నీకు ఏ ఉపనిషత్తు కావాలన్నా సరళమైనటువంటి వ్యాఖ్యానాలతో సహా నీకు తెలిసిన భాష లోపల అందుబాటు లోపల ఉన్నాయి.
ఇప్పుడు దీన్ని వాడుకోకపోతే మనను మించిన దరిద్రులు మళ్ళీ ప్రపంచం లోపల పుట్టరు, దొరకరు అన్నట్టు. మనది చాలా సాగర సమానమైనటువంటి విజ్ఞానం, మనది సనాతన భారతీయ సంస్కృతి. గాయత్రి మంత్రం దాని యొక్క అంతరార్థం. ఏ మంత్రం కావాలన్నా, ఏది కావాలన్నా, ఉపనిషత్తులు కావాలన్నా, భగవద్గీత కావాలన్నా, శంకర భాష్యాలు ఏమన్నా తీసుకోండి మీరు, మొత్తం మీద ఏదైనా మీ ముందు వచ్చి ప్రత్యక్షమైపోతున్నది. జ్ఞాన ప్రాప్తికి ఎంతటి అద్భుతమైన అవకాశం అంటే, నేనే నా అనుభవం ప్రకారం చెప్తా ఉన్నా మీకు. 50 సంవత్సరాల క్రితం భగవద్గీత పుస్తకం కొనుక్కోవడానికి మాకు 4 నెలలు పట్టింది అన్నట్టు. మా చేతికి పుస్తకం రావాలంటే పోస్టు, ఎంఓ చేయడము, తర్వాత వాళ్ళు పంపడము, ఇటువంటివన్నీ జరిగేటువంటి. ప్రింట్ సరిగా లేకపోవడము, శుభబ్రహ్మాసనం నుంచి తెప్పించినాము. 1974 లోపల 3 నెలలు పట్టింది మా భగవద్గీత చేతికి రావడానికి. అందుబాటులో లేదు. వచ్చిన తర్వాత సంస్కృతం రాదు, శ్లోకాల ఉచ్చారణ రాదు. మరి తెలుసుకోవాలనే ప్రీతి ఉంది, ఏం చేయాలి అసలు మొత్తం మీద. ఆ తర్వాత శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి కూడా ఏమో గొప్ప బోధ జరిపిండంట. వినికిడి లోపల శ్రద్ధ ఉన్నోనికి వినొస్తాయి అవన్నీ. ఆ యోగ వాసిష్ఠ ఏంటిది, ఏం అద్భుతమైన విషయాలు చెప్పాడు శ్రీరామచంద్రునికి. ఆ పుస్తకం తెప్పారంటే కూడా 6 నెలలు పట్టింది మాకు మొత్తం మీద. ఈరోజు ఎట్టుంది మొత్తం, ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు నీకు. ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు. యోగ వాసిష్టం కొట్టండి నెట్ లోపల, ఆటోమేటిక్ వ్యాఖ్యానంతో సహా వస్తుంది. రామాయణం కొట్టండి వస్తున్నది. ఏ ఉపనిషత్తు కావాలని మీరు అడగండి, ఏ భాష లోపల కావాలని ఆ భాష లోపల వస్తుంది. అరే ఇది ఏంటిది అసలు, ఇది మానవాతీతమైనటువంటిది, ఊహకందనటువంటిది. దీన్ని పరిశోధన జరిపి విజ్ఞాన ఫలాలను ప్రపంచానికి అందించిన శాస్త్రవేత్తలు కూడా బహుశా ఇది ఏంటిది అంతు దొరకని ఒక వింతైనటువంటి విషయము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార విప్లవం ఏదైతుందో ప్రపంచవ్యాప్తం అయిపోయింది అన్నట్టు. నిమిషాల మీద ఏది కావాలంటే అది దొరికేటువంటి అవకాశం మనకున్నది. అయితే మనను మించిన దరిద్రులు ఇంకెవరు లేరంటే కూడా అతిశయోక్తి కాదు. మనము ప్రాపంచిక విద్య కొరకు ఐఐటి పాస్ కావాలన్నా, ఐఏఎస్ పాస్ కావాలన్నా, ఇంకా మంచి ప్రొఫెషనలిస్ట్ ఏం కావాలన్నా, మంచి లాయర్ కావాలన్నా ఎంత కష్టపడుతున్నామంటే ఈనాటి విద్యార్థుల తపశ్శక్తి ప్రశంసనీయమైనటువంటి, వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ లోపల చురుకుదనం కూడా చాలా ప్రశంసనీయమైనటువంటిది. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చేస్తున్న తపస్సు కూడా అసాధారణమైనటువంటిదే. పూర్వపు ఋషిమునులు ఆశ్రమాల లోపలికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి ఎంతో కష్టపడి పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళకి ఏమాత్రం తీసిపోని తపస్సు సంపన్నులు ఈనాడు మన పిల్లలు, మన విద్యా వ్యవస్థ. ఎట్లా మన పిల్లల్ని తీసుకొని పోయి తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయతలు పక్కకు నెట్టి రెసిడెన్షియల్ స్కూల్ని తీసుకుపోయి వేస్తున్నామంటే పోతున్న పిల్లల యొక్క త్యాగనిరతికి మెచ్చుకునాలే, వాళ్ళని వదులుకుంటున్నట్టు తల్లిదండ్రి త్యాగనిరతి కూడా మెచ్చుకోవాలి. తపస్సు లోపల తక్కువ లేదు, విద్య లోపల తక్కువ లేదు, విజ్ఞానం లోపల తక్కువ లేదు. మనకు ఎంత ఉందంటే ఎప్పుడూ లేనంత ఉంది. కానీ కొంచెమన్నా ఇందులో 10% సనాతన భారతీయ సంస్కృతి ఏమిటి అని తెలుసుకునేందుకు కొరకు 10% కష్టపడితే ఈరోజు ఎందరో వివేకానందులు ప్రపంచం లోపల ఉన్నారు, ఇంకా ఉంటారు అన్నట్టు మొత్తం మీద. కానీ వచ్చిపడ్డ కష్టం ఏంటిదంటే ఎవరికి శ్రద్ధ ఉన్నదో వాళ్ళు మాత్రమే కష్టపడి ఏదో 1,00,000 ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. 1,00,000, 10 లక్షల కోరు, కోటికొకడు పెద్ద పెద్ద మహాత్ములు సంతులు అయిపోతున్నారు. శ్రద్ధ ఉన్నోడు ఆనాడైనా అవుతాడు, ఈనాడైనా అవుతాడు. కానీ ఈరోజు శ్రద్ధ లేనోనికి సైతం మహా ఉపకారం కలిగించేటువంటి మనకు సమాచార విప్లవం మన ముంగటున్నది అన్నట్టు. చాలాసార్లు చెప్తున్నా, మన యొక్క
ప్రభుత్వం లోపల సెక్యులర్ అంటారు కాబట్టి అధికారికంగా ఏ మత బోధన కూడా అధికారికమైన అవకాశాలు లేవు. సరే, మరి ఎట్లా మన పిల్లలు ఎదిగేటువంటిది? ఇది మనకే కాదు, క్రైస్తవులకు లేదు, ముస్లింలకు లేదు. అంటే అధికారికంగా ఏది కూడా పాఠ్యాంశాల లోపల ఉండదు. అయితే ఆ కొరతను మనం ఎట్లా పూర్తి చేసుకునేటువంటిది? ఆ కొరతను చర్చిల ద్వారా క్రైస్తవులు పూర్తి చేసుకుంటారు. పరిమితం ఉన్నటువంటి జ్ఞానం ఉన్నంతే సరిపెట్టుకుంటున్నారు మొత్తం మీద. తర్వాత ముస్లిమ్స్ మదర్సాలను వాడుకుంటున్నారు, మస్జిద్లను వాడుకుంటున్నారు. మొట్టమొదటి ప్రాధాన్యత మత విద్యకి ఇచ్చి తర్వాత ఏంటిదంటే ప్రాపంచిక విద్యల కొరకు పాటుపడుతున్నారు వాళ్ళు. అయితే మనది మతం కాదు, మతము పరిమితమైనటువంటి, ధర్మము అపరిమితమైనటువంటి. సనాతన ధర్మం అంటే అపరిమితమైనటువంటిది. మతాలైన అందులోపల అంశమాత్రాలే మొత్తం మీద. అటువంటి మనము ఈ కొరతను ఎట్లా తీర్చుకోవాలి అంటే, ఇప్పుడు సమాచార విప్లవం ఏదైతే ఉందో, సమాచార విప్లవం ద్వారా ఎక్కడికక్కడ తీర్చుకునే అవకాశం అన్నట్టు. తీరిక వేళ లోపల పెద్దవాళ్ళు కూడా జ్ఞానం సంపాదించుకోవచ్చు. కొంచెం సమయమును తీసి చిన్నపిల్లలు కూడా 8 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి ఏదో 15-20 నిమిషాల సమయం తీసి, సమాచార విప్లవం ఉంది కాబట్టి తల్లిదండ్రులే ఏదైనా మంచిది ఒకటి, నాయన అది కంఠస్థం చేయి, ఫలానా మంత్రం ఉన్నది, జపించే పద్ధతి అంటే ఉచ్చారణ చేసే పద్ధతి కూడా తెలుపుతూ ఉంది, వ్యాకరణంతో సహా తెలుపుతూ ఉంది. ఒక్క 10 నిమిషాలు ఇరా బాబు, రోజు 10 నిమిషాలు, రోజు ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క పద్యము, ఒక శ్లోకం తాత్పర్య సహితంగా నేర్చుకో, ఆ తర్వాత నీ పనులు చేసుకో అని చెప్పేసి 10 నుంచి 20 నిమిషాల సమయము తీసుకోవడానికి మన వాళ్ళు తయారు లేరు. మనకున్నంత విస్తృతమైనటువంటి సాగర సమాన జ్ఞానం విధర్మీయులకు లేదు. అయితే వినియోగం లోపల మనకంటే పనికి మాలినోళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఒక 100 శ్లోకాలో, ఒక 20-30 మంత్రాలో, ఏదైనా ఒక పుస్తకమో, జ్ఞానమో, రామాయణ మహాభారతాల యొక్క ఇన్ఫర్మేషనో పొందొచ్చు. మనం లేదు. రాను రాను ఏమైపోతుంది, ఇంతటి సమాచార కల్పవృక్షం క్రింద కూర్చొని ఏది కోరితే అది సంకల్పించింది ప్రసాదించేది కల్పవృక్షం. అట్లా ఏం కావాలనే తెలుసుకునేటువంటి పరిస్థితి లోపల మన సమాచార విప్లవం ఉన్నది. కల్పవృక్షం కింద కూర్చొని బొగ్గుల సంకల్పం చేస్తున్నాడు. బొగ్గుల సంకల్పం బొగ్గులు వచ్చి పడ్డాయి అక్కడ. మనము కూడా సమాచార విప్లవం లోపల ఉండి పొట్టకూటి కొరకే మనం ఆలోచిస్తున్నాము. ఈ చంద్రమండలం పోయినా అక్కడ కూడా కోటి విద్యలు, కూటి కొరకైనటువంటి మాట మనం మర్చిపోకూడదు. ఈ రకంగా మనము ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏదైతే ఉందో, ఏంటిది, కలియుగం జ్ఞానప్రాప్తి కల్పవృక్షం అన్నమన్నట్టు బిల్కుల్ ఉంది. మనం ఏం పొందుతున్నాం దాని లోపల? పొందండి, ఇదైనా పొందండి, వద్దని అనడం లేదు. కానీ ధర్మం యొక్క ప్రయత్నం ఎవడు చేయాలి? ప్రతి మనిషికి మన సనాతన ధర్మం లోపల చూసుకోండి, ప్రాపంచిక విద్య అవసరము, పారమార్థిక విద్య అవసరం. హనుమంతుడు 2 సాధించుకున్నాడు, అర్జునుడు 2 సాధించుకున్నాడు, శ్రీరాముడు 2 సాధించుకున్నాడు, శ్రీకృష్ణుడు 2 సాధించుకున్నాడు. ఈ రకంగా ప్రపంచ విద్య, పరమార్థ విద్య అనేటువంటిది సనాతనంగా కొనసాగుతూ వస్తున్నది. సాక్షాత్ ఎవరికి శ్రీరాముడు అని మనం ఎంత దేవుడు అని అనుకుంటున్నామో, అతడు సహితము ప్రపంచ విద్యలు మొత్తం ప్రాపంచిక విద్యలంతా విశ్వామిత్రుడి ద్వారా, ఆత్మ విద్య ఏదైతుందో అది వశిష్ఠుల ద్వారా. హనుమంతుడు సౌరమండలం లోపల ప్రాపంచిక విద్యను సంపాదించుకొని వచ్చిండు. ఆధ్యాత్మిక విద్య ఏదైతున్నదో అదే శ్రీరామచంద్రుని దగ్గర పొందిండు అన్నట్టు. శ్రీకృష్ణుడు ప్రపంచ విద్యలన్నీ ద్రోణాచార్యుని దగ్గర పొందిండు. ఆధ్యాత్మిక విద్య శ్రీకృష్ణుని ద్వారా పొందిండు అన్నాడు. ఇట్లా మనం
సనాతన భారతీయ చరిత్ర లోపలికి వెళ్ళిపోతే రెండిటికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఒక్కడు రెండిటిని సముపార్జించేటువంటి వాడు. కాబోయే యువరాజు, కాబోయే రాజు కాబట్టి ఆ రాచరిక వ్యవస్థ లోపల కూడా రెండిటికి సమానమైన ప్రాధాన్యత ఉంది. ఇంకా చాలా పాత కాలంకి వెళ్ళిపోతే రాజులు తప్పకుండా రాజగురువుల మార్గదర్శనం లోపలే నడిచేటువంటి వాడు. రాజులకు జడ్జెస్ ఎవరప్ప అంటే, న్యాయమూర్తులు ఎవరప్ప అంటే రాజగురువులే. అంటే ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి ఆ గురువుల యొక్క అనుశాసనము వాళ్ళు రాజులకు చెప్పడము, రాజులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇది మన సనాతన భారతీయ సంస్కృతి యొక్క వైభవము. ఇప్పుడు అటువంటిది లేదు. రాజగురువులు చెప్పినటువంటిది, రాజగురువులు ఎట్లుండేటువంటి స్వార్థంతో, దాంతో పక్షపాతంతో ఉండేటువంటి వాళ్ళు కారు. అప్పటి రాజగురువు ప్రజా కళ్యాణమే, ప్రజా సంక్షేమమే సర్వస్వం అనుకొని భావించేటువంటి వాడు రాజగురువులు. కాబట్టి రాజగురువుల మార్గదర్శనంలో నడిచేటువంటి వాడు. రాజగురువులు అనేటువంటి వాడు వేద శాస్త్ర పురాణ ఇతిహాస సర్వం లోపల నిష్ణాతులై తపోనిష్ట గరిష్ఠులై ఉండేటువంటి వాడు అన్నట్టు. అట్లా నడిచింది. మరి ఇప్పుడు అటువంటిది లేదు కదా. కానీ అంతకంటే ఎక్క లాభం పొందే సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయన్నట్టు మనకు. ఆ రాజగురువులు రాజులకి ఏం చెప్పేదో చెప్పేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా రాజగురువుల ద్వారా రాజులు అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మవిద్యను కూడా సామాన్యుడు సైతం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అందుకోగలుగుతున్నాడు. ఏది కావాలంటే అది, నీకు మనసు ఉంటే మార్గాలు 1,00,000 ఉన్నాయి మొత్తం. అందుకే మా రాబోయే రోజులు అత్యంత ప్రమాదకరమైన రోజులున్నాయి. హిందువులు దేవుని పేరిట దయ్యాలాట చాలా పెట్టుకొని కూర్చుంటున్నారు. దేవుడు ఎక్కడనో, వ్యవస్థ ఎక్కడనో. చాలాసార్లు చెప్పిన ఉత్సవాల లోపల ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఆ ఉత్సవాల లోపల ఏం చేస్తున్నామో అర్థమే కాదన్నట్టు. ఏ దేవుని పేరిట ఏం చేస్తున్నామో ఆ దేవుడు కన్నీరు గారుస్తున్నటువంటి దారుణ పరిస్థితి లోపలికి మన హిందువుల యొక్క పరిస్థితులు వచ్చేసినాయి అన్నట్టు. ఇది జ్ఞానం వైపు అసలే మన దృష్టి లేదు. కానీ నీకు దృష్టి ఉంటే సరస్వతే నీ అరిచేతి లోపల ఉన్నది. సమాచార విప్లవంలో అంత శక్తి ఉన్నది. ఏం చేస్తున్నాం మనము? ధర్మం పేరిట సాధారణంగా అధర్మం వైపే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. చేస్తున్న అర్చనల లోపల, పూజల లోపల, పోతున్న యాత్రలు, తీర్థక్షేత్రాల లోపల ఉండేటువంటి ప్రత్యేకతను కూడా మనం వినియోగించుకోవడం లేదు. మన ఇష్టం వచ్చినట్లు మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సౌండ్ పొల్యూషన్ బాగా పెంచుకుంటున్నాం. వేరే వాళ్ళకు మనం అంటున్నాం కానీ అందరికంటే సౌండ్ పొల్యూషన్ లోపల ఎక్కువ శబ్ద కాలుష్యం కారకులమవుతున్నాం మనమే అన్నట్టు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా డీజేలు పెట్టడం, ఆ డీజే లోపలన్నీ ఇష్టం వచ్చిన పాటలు వేయడం, దుంకడం, చెయ్యడం, ఖర్చు విపరీతంగా పెడతా ఉన్నాం. కానీ ప్రయోజనం చాలా తక్కువైపోతుంది. ఇంత ఖర్చు అవసరం లేదు మనకు. పరమాత్మ అనుగ్రహం కొరకు సింపుల్గా మంచి మానసం ఉంటే చాలు మనకు ఏమైనా పొందడానికి అవకాశం ఉన్నది. మేము చెప్పబోయే సారాంశం ఏమిటంటే, ఏది ఎన్ని అవలక్షణాలు ఏమైనా ఉండని కలియుగం లోపల, కానీ జ్ఞాన సముపార్జన కొరకు ఇంతకు మించిన అవకాశము మునుపెన్నడూ లేదు. దీన్ని విధర్మీయులు చక్కగా వాడుకుంటా ఉన్నారు. మనము దురుపయోగం చేసుకుంటున్నాం సమాచార విప్లవానికి అని నా అభిప్రాయం అన్నట్టు. సదుపయోగం చేసుకోవాలంటే కొంచెం మనము తిరిగి వేద శాస్త్ర పురాణ ఇతిహాస కొంచెమన్నా మనకు జ్ఞానం, మనకు 10-20 సంవత్సరాలు విద్య లోపల పిల్లల్ని ఉంచుతున్నాము. సరే, కొంత సమయం అందులోపల తీసి మనం ఒక 2% టైం కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పీరియడ్ లోపల 2% టైం కూడా తీస్తే
ఎవరికి తీసుకోం ప్రపంచం లోపల మనం అంత అందుబాటు మనకున్నది. విద్యార్థులకు ఒక్కొక్కటే పుస్తకం ఉంది, మనకు ఒక పుస్తకం కాదు కదా. ఏమి కావాలంటే అదంతా మన దగ్గర అందుబాటు లోపల ఉన్నది. ఇది విద్యావంతులకు మా యొక్క మార్గదర్శనము. ఇక ఏమీ తెలియని సామాన్యులు ఎవరైతే ఉన్నారో కదా, విద్యా గంధం లేని సామాన్యులు ఎవరైతే ఉన్నారో కదా, వాళ్ళకు చెవులైతే ఉంటాయి, అర్థమైందా? ఆ చెవులకు శ్రద్ధ తోడైపోతే వాళ్లకు ఏ భాష వస్తుందో ఆ భాష లోపల విస్తృతమైనటువంటి సనాతన విజ్ఞానం అనేటువంటి అందుబాటు లోపల ఉన్నది. పిచ్చాపాటి కబుర్లకు సమయం ఇవ్వకుండా, రచ్చబండల మీద కాలయాపన చేయకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో పొలాల దగ్గర పోయి, లేకపోతే మేడల మీదకి వెళ్ళిపోయి ఎక్కడైనా ఒక గంట సేపు టైం తీసి ఏదైనా ఒకటి మనము బాగా మైండ్ లోపల నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు కూడా గొప్ప జ్ఞానం సంపాదించగలుగుతారు. అందుకొరకే మేమేమంటున్నాము, కలియుగం అంటే 25% ధర్మంతోనే ఉన్నప్పటికైనా కానీ జ్ఞాన సముపార్జన కొరకు, జ్ఞాన ప్రాప్తి కొరకు మాత్రం కలియుగం ఒక కల్పవృక్షంలాగా ఉంది. కల్పవృక్షం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉంది. దీన్ని ఇట్లా వాడుకోవాలి, అయితేనే ధర్మం నిలబడుతుంది. రాబోయే రోజులు అత్యంత ప్రమాదకరమైనటువంటి రోజులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద దీని నుంచి మనము మన పిల్లలు రక్షించబడాలి. సనాతన వైభవము ఒకనాడు విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి సనాతన ధర్మము రాను రాను కుంచుకొని 10% వచ్చింది. దీన్ని కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి లోపల మనం లేకపోతే ఆ పరిస్థితులు చెప్పకూడదు, బయట పెట్టకూడదు, కానీ పెట్టేంతవరకు వీలు లేదు. అంతటి ప్రమాదకరమైన పరిస్థితుల లోపలికి హైందవ సమాజం వెళ్ళిపోతుంది. కాబట్టి నా దృష్టి లోపల కలియుగము జ్ఞానప్రాప్తికి కల్పవృక్షము. కిందికి వండి ఆ కల్పవృక్షం కిందికి పోతే ఏముంటుంది, ఏది సంకల్పిస్తే అది వస్తుంది. ఐటీ లోపలికి వెళ్ళిపోండి, మీకు పెద్ద విజ్ఞానం అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడానికి వస్తే మీరు సరస్వతిని అరిచేతి లోపల ఉంచుకున్నట్టే లెక్క. కాబట్టి ఇదంతా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.